ఐపీఎల్ 2025-18 ఎడిషన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. ఇప్పటికీ కంప్లీట్ అయింది 18 మ్యాచ్లు అయినప్పటికీ ఈ సీజన్ మొత్తానికి రావాల్సిన కిక్ అయితే వచ్చేసింది. అసలు ఈ సీజన్లో ఏం జరుగుతోంది బ్రీఫ్గా అయితే ఒక లుక్ అయితే ముందుగా వేసేద్దాం. 5 సార్లు టైటిల్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్లు రెండు ఫ్రాంచైజీలు కూడా 4 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కొక్కటి మాత్రమే గెలిచి 8-9 స్పాట్స్లో అయితే పాయింట్స్ టేబుల్లో ఉన్నాయి. అలానే ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్లోనే ఏకంగా 286 పరుగులు రాజస్థాన్ రాయల్స్ మీద అయితే కొట్టింది. దీంతో ఎస్ఆర్హెచ్ టీంని వైల్డ్ ఎస్ఆర్హెచ్ గా పేరు అయితే తెచ్చుకుంది. తర్వాత హ్యాట్రిక్ ఓటమితో టేబుల్లో లాస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది. సో ఓవరాల్ గా టైటిల్ రేస్ లో ఉండాల్సిన ఫ్రాంచైజీలన్నీ టేబుల్లో చివరిలో అయితే కూర్చున్నాయి. ఇక లాస్ట్ లో ఉండే ఫ్రాంచైజీలు ప్రతి సీజన్ లో మనం చూస్తూ ఉంటాం. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీలు ఈ టీంలన్నీ ప్లే ఆఫ్స్కి అయితే రావు తొందరగా. బట్ మెయిన్లీ డీసీ 3 గెలిచి టాప్ స్పాట్లో కంటిన్యూ అవుతుంది. సో అందుకే ఈ సీజన్ ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ వీళ్ళంతా టాప్ ప్లేస్లో అయితే పాయింట్స్ టేబుల్లో ఉన్నారు. సో ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉర్రూతులోకించడానికి 2 బిగ్ ఫ్రాంచైజీస్ అయితే సిద్ధమైపోయాయి. ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో భాగంగా 20వ మ్యాచ్గా ఏప్రిల్ 7న అంటే ట్యూస్డేన ముంబై ఇండియన్స్కి హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియం వేదికగా బోల్డ్ ఆర్సీబీతో ఒక టఫ్ రైవలరీకి అయితే సిద్ధమైపోయాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ తొలి 2 మ్యాచ్ల్లో గెలిచి హోమ్ గ్రౌండ్ మ్యాచ్లో జీటీతో ఓడి ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఆర్సీబీని తక్కువ అంచనా అయితే వేయలేం. అన్ని జోనల్స్లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఇటు ఆల్రౌండర్స్ పరంగా ఒక మంచి డీసెంట్ టీంని అయితే సాలిడ్ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ చేసుకుంది. అలానే ముంబై ఇండియన్స్ కూడా ఆల్మోస్ట్ గెలిచిన మ్యాచ్ని లక్నో మీద 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో ఒక బ్యాడ్ లక్తో మాత్రం ఆర్సీబీతో పోరుకు అయితే ముంబై ఇండియన్స్ సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ రిపోర్ట్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిస్థితి ఏంటి, ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిస్థితి ఏంటి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ జరిగేది స్టేడియం ముంబై ఇండియన్స్ కి హోమ్ గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియం. చాలా బ్యూటిఫుల్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని 1974లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 38,000 వరకు ఉంటుంది. ఇక ముంబై ఫ్యాన్స్ తో స్టేడియం అంతా నీలిమయం అవటం పక్క. అలానే బౌండరీ లెన్స్ పరిశీలిస్తే ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 64 నుంచి 68 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 75 మీటర్లు గాను, ఇక బ్యాక్ సైడ్ వచ్చేకి 59 నుంచి 62 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వాంకడే స్టేడియం గురించి అందరికీ తెలిసిందే, పరుగులే పరుగులు అని. అలాగే బ్యాట్స్మెన్స్ కి డ్రీమ్ సర్ఫేస్ గా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడానికి. అలాగే రెడ్ సాయిల్ అయితే గుడ్ బౌన్స్ చూడొచ్చు, హార్డ్ హిట్టర్స్ కి మరింత హెల్ప్ అవుతుంది, ఫ్రీగా షాట్స్ అయితే కొట్టచ్చు. ఇలాంటి బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అంటే ట్రూ బౌన్స్ ఉంటుందని చెప్తున్నా. అందులోనూ బౌండరీ లెన్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మరింత స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోవడం, మ్యాచ్ లేకపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవంటే. ఇండియాలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాలు పడే ఛాన్సెస్ అసలే లేవు. హ్యాపీగా మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక టెంపరేచర్ వచ్చేకి మ్యాచ్ జరిగే రోజు మార్నింగ్ 33 డిగ్రీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లైవ్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుంటే ఇక అందరికి తెలిసిందే ఐపీఎల్ మ్యాచ్లన్నిటికీ ఒకే ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది ఈ లైవ్ సెక్షన్ అని చెప్పి. ఓవరాల్గా జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. సో దీంతో సబ్స్క్రిప్షన్తో కూడి మొబైల్స్లో వాచ్ చేయొచ్చు. ఇక టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. అలాగే తెలుగులో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడొచ్చు. ఇది లైవ్ స్ట్రీమింగ్ పరిస్థితి మాత్రం. తర్వాత ఈ వాంకడే స్టేడియంలో గాను ఐపీఎల్ స్టాట్స్ ఒకసారి పరిశీలిస్తే టోటల్గా ఇక్కడైతే 120 మ్యాచ్లు జరిగాయండి. నిన్న జరిగిన మ్యాచ్తో కలిపి కేకేఆర్తో జరిగింది కలిపి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 54 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 66 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 235 పరుగులు, 1 వికెట్గా ఆర్సీబీ పేరట ఈ గ్రౌండ్లో ఉంది. సో ఆర్సీబీతో మ్యాచ్ అంటే మరోసారి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి. ఇక లోయెస్ట్ టోటల్ చూస్తే కేకేఆర్ 67 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్లో చూస్తే 214 పరుగులు, 4 వికెట్గా ముంబై ఇండియన్స్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూసుకుంటే 118 పరుగులు చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 170 పరుగులుగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్ రికార్డ్స్ ఇక హోమ్ గ్రౌండ్లో వాంకడేలు ఎలా ఉండే చూద్దాం. టోటల్గా ఇక్కడ ముంబై ఇండియన్స్ వచ్చేకి 83 మ్యాచ్లు అయితే ఆడిందండి. 51 గెలిచింది, 32 ఓడింది. ఓవరాల్గా హోమ్ గ్రౌండ్లో 61.5% విన్నింగ్ ఛాన్సెస్ అయితే ముంబై ఇండియన్స్కి వాళ్ళ ఓల్డ్ రికార్డ్స్ బట్టి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే వీరిద్దరి మధ్య ఇప్పుడు వరకు మ్యాచ్లు అయితే మాత్రం 30 జరిగాయండి. ముంబై ఇండియన్స్ 19 గెలిస్తే ఆర్సీబీ 14 గెలిచింది.
ఎంఐ మీద ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ చూస్తే 235 పరుగులు ఉంది. లీస్ట్ స్కోర్ చూస్తే 102 పరుగులు ఉంది. అదే ఆర్సీబీ మీద ముంబై ఇండియన్స్ యొక్క హైయెస్ట్ స్కోర్ చూస్తే 213 పరుగులు, లోయెస్ట్ వచ్చి 11 పరుగులుగా ఉంది రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మ్యాచ్లో లక్నోపై ఆల్మోస్ట్ విజయం సాధించినట్లే కనబడి చివరిలో తలబడింది. తిలక్ వర్మ ఫ్రీగా బ్యాటింగ్ చేయలేపాటం. మెయిన్లీ తను ఆడింది ఐ థింక్ 23 బంతులు 25 రన్స్ కొట్టడం ఉంటా. స్ట్రైక్ రొటేషన్ చేయలేకపోయాడు, స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఆల్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాచ్ ఇంకో 7 బంతుల్లో ముగుస్తుందని తను రిటైర్యాట్కి పంపించారు. సరే అతను పంపారు, ఏదైనా స్టార్ బ్యాటర్ అని వచ్చాడా, అది లేదు. మిచెల్ శాంట్నర్ నడిచాడు. అతనే ఉంటే ఇంకాసేపు ఉంటే అన్న అవకాశం ఉండేదేమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ కంటే తిలక్ వర్మ 100% ఫిట్ అని అందరికీ తెలిసిందే. బట్ ఇది ఒక మిస్టేక్ చేసింది. అలాగే హార్దిక్ పాండ్యా మ్యాచ్లో కిరాక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయండి. అన్ని జోనల్స్లో కూడా డైరెక్ట్ కొట్టేశాడు. ఇటు బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, అలాగే బ్యాటింగ్లో కానీ తన వంతు చాలా వరకు కృషి చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బౌలింగ్లో 5 వికెట్ ఆల్ అందుకున్నాడు తన ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ టైం. సో ఓవరాల్గా వీళ్ళ రిధంలోనే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ముంబై ఇండియన్స్ ఒక బౌలింగ్ మాట్లాడుకుందాం. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, అశ్విని కుమార్లతో మంచి స్పీడ్ పేస్ అటాక్ అయితే కనబడుతుంది. బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అశ్విని కుమార్ మొదటి మ్యాచ్లో ఎరగదీసేసిన, నిన్న మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. నిన్న హార్దిక్ మాత్రం బౌలింగ్లో చెత్త కొట్టేశాడని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ పరంగా హార్దిక్ నుండి మంచి బ్యాకప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే వీళ్ళ బలంగా మారింది. అలానే స్పిన్ యూనిట్లో మిచెల్ శాంట్నర్తో పాటు విఘ్నేష్ పుత్తూర్ కూడా చాలా వరకు మంచి బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి స్పిన్ యూనిట్లో ఎటువంటి డోకా లేదు. ఓవరాల్గా బౌలింగ్ యూనిట్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవని అనుకున్నా. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడటం పక్క, ఎందుకంటే అక్కడ మ్యాచ్ జరిగేది ఆర్సీబీతో కాబట్టి. సో ఈ రోజు రోహిత్ శర్మ ఫామ్ కూడా కీలకం, అతను ఆడటం కూడా కీలకం. ఎలా ఆడాలంటే రియాన్ రికల్టన్ ఎవరో ఓపెనర్గా వస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా పవర్ ప్లే వరకు వికెట్ ఇవ్వకుండా ఆడితేనే ముంబై అయితే రేసులో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఫస్ట్ స్పాట్లో విల్ జాక్స్ వస్తాడా, లేదంటే నమన్ ధీర్ నడుస్తారా, లేదంటే తిలక్ వర్మ నడుస్తారా? అయితే నా ఒపీనియన్ ప్రకారం తిలక్ వర్మనే తన ఫేవరెట్ ప్లేస్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వస్తే నేను రైట్ అనుకున్నా. ఎందుకంటే నిన్న జరిగింది మనం ఆల్రెడీ చూసాం. లక్నో మీద ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేసింది అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో ఇలాంటి టైంలో అతని మీద స్ట్రెస్ తీసుకొచ్చే కంటే, అతను కాన్ఫిడెన్స్ తగ్గించే కంటే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేపిస్తే బాగున్నాయి అనుకున్నా. ఇక తర్వాత స్పాట్లో యాజ్ యూజువల్గా నమ్మర్దీన్ కానీ విల్ జాక్సన్ ఆడించుకోవచ్చు. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్, తర్వాత వచ్చేకి హార్దిక్ పాండ్యా. తో ఓవరాల్గా వీళ్ళ బ్యాటింగ్ లేకపోతే చాలా క్లియర్గా కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో రోహిత్ శర్మ యాడ్ అవ్వడం తప్ప పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిద్దాం. రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, విఘ్నేష్ పుత్తూర్. ఇంపాక్ట్ ప్లేయర్గా అశ్విని కుమార్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడు. వీళ్ళకి బ్యాకప్ సోర్సెస్ ఎక్కువ లేవండి, అంటే టీంలో చేంజెస్ అనేది తక్కువ ఉంటాయి. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా డీసెంట్ ప్లేయింగ్ లెవెన్ ఉంది. అన్ని జోనల్స్లో చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. మెయిన్లీ ఆర్సీబీ ఓపెనింగ్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ వేరే లెవెల్లో ఫామ్లో ఉన్నాడు. ప్రీవియస్ మ్యాచ్లో కోహ్లీ అవుట్ అయ్యని పక్కన పెడితే వీళ్ళిద్దరు బ్యాటింగ్లో కానీ ఓపెనింగ్ పేర్లో కానీ మంచి రిజల్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత దేవదత్ పడికల్ కంప్లీట్గా అవుట్ ఆన్ ట్రాక్. అసలు లోకల్ బాయ్ అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఆడే ఇన్నింగ్స్ అయితే ఒకసారి చూపించలేదు. ఇతని ఫామ్లోకి రాకపోతే ఇతని ప్లేస్లో స్వస్తిక్ చికారాన్ని ఆడించే ఛాన్సెస్ కూడా లేకుండా పోలేదు. అలాగే రజత్ పటిదార్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడు, కాసేపు క్రీజ్లో ఉంటే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అలాగే లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, అలాగే టిమ్ డేవిడ్తో సూపర్ అటాకింగ్ చివరిలో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫినిషింగ్లో. ఇక అలాగే కృణాల్ పాండ్యాతో బ్యాటింగ్ ఆల్రౌండర్ కూడా ఉన్నారు. ఓవరాల్గా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్లో చాలా ఇంప్రెసివ్గా ఉంది. 7th 8th స్పాట్ వరకు ప్యూర్ లైనప్ అయితే కనబడుతుంది బ్యాటింగ్ పరంగా. ఇక బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చాలా డీసెంట్ బౌలర్స్. ఓవరాల్గా హెజిల్వుడ్ కానీ భువనేశ్వర్ కుమార్ కానీ మంచి బౌలర్స్ అని మాట్లాడుకోవచ్చు. అలాగే యాష్ దయాల్ కూడా సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ప్రీవియస్ మ్యాచ్లో మాత్రం ఒక ఎర్రర్ మిస్టేక్ జరిగింది. వీళ్ళు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు, వికెట్స్ అయితే తీయలేకపోయారు. అలా అని చెప్పి ప్లేయింగ్ లెవెల్లో వీళ్ళు చేంజెస్ ఉంటాయా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సోర్సెస్ బట్టి వీళ్ళు మంచి బౌలర్లే. బట్ ఆ రోజు అయితే వీళ్ళకి కాదని చెప్పుకోవచ్చు. ఇక అలాగే స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే కృణాల్ పాండ్యాతో అద్భుతమైన స్పిన్ యూనిట్ ఉంది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చే శ్రేయస్ శర్మతో మంచి లైనప్ అయితే ఉంది. సో ఓవరాల్గా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో నేను అనుకుంటున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ని ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే స్వస్తిక్ చికారాన్ని దింపచ్చు. ఈ తర్వాత రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ కానీ స్వస్తిక్ చికారా కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒక లాగ్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ స్టేడియం డీటెయిల్స్ పరిశీలించాక, వాంకాడేలో ముంబై ఇండియన్స్ ఒక రిపోర్ట్ చూశాక, పిచ్ రిపోర్ట్ని పరిశీలించాక, అలాగే వీళ్ళు బట్టి నా ఒపీనియన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను, ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే.
మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.